హీరోని అసలు ఓలా హీరోని అసలు ఎందుకు చెప్పాలా ఒర్రకు వన్ మీద కొడుతున్నావు మాకు పర్మిషన్ లేకుండా ఎట్లా దేనికోసం ఏ పర్పస్ కోసం పోయినాం తెలుసా మీకు? తెలియదు. చూడమా అవలగానమా మీరిద్దరు ఎంతగానో తప్పు చేస్తుందో దానికి నేను డబల్ చేస్తా చెప్తున్నా. మీరు లవర్సా? ఇంకో చూడు రే, ఇంకో ఆమెనే చోటు బాయ్ పిల్లల్ని తీసుకొని వస్తున్నంట. హీరోయిన్ వస్తుంది కదా, ఆ హీరోయిన్ హీరోని అసలు హీరోని అసలు వచ్చేసి మాటలదా హీరో హీరోయిన్ వచ్చాడయ్యో ఎడివేండు ఏదో దొరగారు మస్తు మాట్లాడారు కదా. ఇద్దరు కలిసి చేసారు. చెప్పుర్రా, ఇందాక ఎట్లా మాట్లాడేది కదా, ఎట్లా పెడుతురా మాకు అబద్ధం చెప్పి పోయిండు. నీ దగ్గరకు వస్తున్నాను చెప్పలే. సంథింగ్ ఎక్కడెక్కడ పోయిండు. అవును కదా, మీరెంత తీసుకురా అయినా అడగల, నన్ను కాదు మమ్మల్ని కాదు. నువ్వు కలిసింది అయినని పర్మిషన్ అడగాల. ఒక మాట, మీరు మమ్మల్ని పర్మిషన్ అడిగి కదా, మీ పర్మిషన్ మేమెందుకు మీరు పోయేటప్పుడు మాకు చెప్పి పోయారా? బాగా ఎందుకు చెప్పాలా ఇగో మేము ఎందుకు తీసాం, మేము చెప్పాలా? నువ్వు ఎందుకు తీసినా ఎట్లా అప్లోడ్ చేసావు? యూట్యూబ్ లా అడగకుండా ఎట్లా అప్లోడ్ చేస్తావు? యూట్యూబ్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఎట్లా అప్లోడ్ చేస్తావు? ఒర్రకు వన్ మీద కొడుతున్నావు మాకు అవునా? నా చెప్పేది వింటావా? కొడతావా? మీ ఇద్దరి మీద ఒరుకోరు మమ్మల్ని కొడుతుంటే మేము ఒకటే వాళ్ళ చుడతారా? అడగాలి ఎందుకు చేసినావు పద్ధతి ఉంటుంది. నువ్వు ఎట్లా అప్లోడ్ చేస్తావు? మా ఇద్దరు తెలియకుండా తీయడమే కాక మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ ఇగో చెప్పేది వింటావా? అయినా మాకు ఏడి పోయినా చెప్పి పోతాడు అట్లాంటివి చెప్పలే. అది 4 రోజుల నుంచి చెప్పలే. ఇవాళ ఏడికి పోతున్నా అని చెప్పి ఎమ్మటి పోయినాం. ఎమ్మటి పోతే చూసేలోపు నువ్వు దేనికోసం ఏ పర్పస్ కోసం పోయినాం తెలుసా మీకు? తెలియదు బాయ్. చెప్పు ఇప్పుడు బాయ్. ఎంత నిన్న చెప్పాలి, చెప్పే టైం కూడా లేదు. ఏ ఓనీరా అబ్బాయి వాళ్ళతో నేను దొర్రాడిది. అరే పిచ్చోన్వా అవలగానమా అసలు నేను ఎందుకు వచ్చినా చెప్పు? మేము షూటింగ్ పర్పస్ కోసం వచ్చాం. నాకు టైం లేకుండా నేను రమ్మంటే వచ్చాను. ఏం మాట్లాడినా? షూటింగ్ గురించి మాట్లాడాం. ఏం మాట్లాడమంటే నువ్వు ఎట్లా వీడియో తీసావు? అరే నువ్వు ఎట్లా వీడియో తీసావు అంటే మరి అదే సరే ఏమేమి మాట్లాడావు? 2 గంటల సేపు మాట్లాడారు. ఏం మాట్లాడినావు అంత డీటెయిల్ గా ఇప్పుడు రాసుకొని పెట్టుకోవాలి. ఏమన్నా స్క్రిప్ట్ ఏమైనా రాసుకొని పెట్టుకోవాలి. ఏమేమి మాట్లాడినాం, ఏమేమి చేసినాం అవన్నీ మీకే. ఇప్పుడు ఆడికి పోయినావు, ఎందుకు పోయినావు, ఏ పర్పస్ కోసం పోయినావు చెప్పింది కదా ఆమెనే. అంతసేపు గారు మాటలా అన్న? మీరు లవర్సా? కాదు మరి మీకెందుకు చెప్తాం అవన్నీ? ఏం మాట్లాడుకున్నామో ఏం చేసినామో అవన్నీ మీకు ఎందుకు చెప్తాం? అంటే మాకు చెప్పవా అన్న ఏమి? నువ్వు మీ ఇంట్లో చెప్పి వచ్చినావు కదా? చెప్పిన నేను. అవును, ఆయన మాకు చెప్పలే. వీడియో గురించి నేను మాట్లాడతా. ఇప్పుడు మేము ఈయనతో మాట్లాడతాం. నీ వీడియో నేను మాట్లాడతా. ఏంది మాట్లాడేది? ఏం లేదు మాట్లాడేది. వీడియో డిలీట్ చేయరా? అన్ని సంబంధం లేదు. వచ్చింది నువ్వు ఎందుకు చెప్పి పోలే మాకు? అరే మీకు చెప్పుడు ఏందిరా ఇప్పుడు? అరే మేము ఏమన్నా తల్లిదండ్రులా రా చెప్పనీకే? ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తావు అన్న? మళ్ళీ ఏమన్నా ఉంటే మమ్మీకి చెప్తాం. అరే ఇప్పుడు పోరితో కలిసినాం, అరే పోరి ఉంది రా, ఇది నా పోరి అని చెప్పి చూపెడతాం. పోరి కానీ ఏం కానీ మీ ఎందుకు చూపిస్తారా నేను?
వీడియో పెట్టడం వల్ల ఏం అసలు చెప్పాలంటే ఆ వీడియో మనం తీసినామా? తీయలే, మేము తీయలే. అప్లోడ్ చేసి మన హ్యాకర్ అనుకో. నువ్వు వీడియో అంటున్నావా? వీడియో మేము తీయలే. ఆ వీడియోలో మేము ఉన్నామా? తమాషాలు చేయకుర్రా, వీడియో డిలీట్ చేయాలి. సంబంధం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అర్థమైందా? అన్న ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు వచ్చినప్పుడు లేదా ఎమ్మటి ప్రాబ్లం వచ్చి అరే మాట్లాడదామని వచ్చినాము, అర్థమైందా? నువ్వు మళ్ళీ ఇది కూడా వీడియో తీస్తున్నావు. అవునా? అరే ఇగో మీరిద్దరు ఎంతగానో తప్పు చేస్తున్నారో దానికి నేను డబల్ చేస్తా చెప్తున్నా. వద్దంటలేరు, చెయ్యి. ఇంకో చూడు, ఇంకో ఆమెనే ఏంది నైట్ తిరిగింది ఈమెనే కదా? కాదా ఇంకో ఆమెనా? తిరిగింది కాదు, కలవనికి పోయినా అని చెప్పేటోళ్ళ బండి మీద ఎక్కించుకోలే. అరే మంచిది కాబట్టి ఇంటికాడ తిప్పనికి పోయినా అంటే మళ్ళీ దానికి కొట్టి చంపుతారు. అర్థమైందా? అలా నువ్వన్నా మాకు వేరే మిమ్మల్ని ఇద్దరిని నుంచోబెట్టి అడుగుతుంది. వేరే వాళ్ళు అయితే రాగానే 2 తగిలిచ్చి అడుగుతుండే తెలుసా? నేను కొడితే గుండె ఎంటికలు కూడా మొయ్య చెప్తాను అటే పోతాయి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సరే నీకు వీడియోనే ప్రాబ్లం, నేను మీ వాళ్ళకి చెప్తా. వీడియో తీసినందుకు సారీ. డిలీట్ చేయు. సారీ సరే. డిలీట్ చేయ. సారీ గిర్ నాకు వస్తుంది. డిలీట్ చేయి. వీడియో అయితే డిలీట్ కాదు. డిలీట్ కావాలి. కాదంటే ఏంటి ఉన్నా నేను ఎట్లా కాదు? వీడియోలో రావద్దు మధ్యలో. అరే నువ్వు ఇటు చూసి మాట్లాడి గట్టి చెప్పా మా ముసలామ లెక్క చూసి మాట్లాడే. చూసి అంటే గులువాకు మళ్ళా నన్ను తిడుతున్నావు అనుకోవాలా, మాట్లాడుతున్నావు అనుకోవాలా? మళ్ళా మీ ఇద్దరు అదే మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి జ్యూస్ మాట్లాడి టీచర్ మాట్లాడుతున్నా నేను. సరే డిలీట్ చేయరు అంతే. ఓకే చెయ్యకుర్రి. కూర్చొని నవ్వినట్టు కాదు. ఎందుకు కొడితే పడతామా మేమేమన్నా? అడిగో ఏం చేస్తున్నావు? అడిగోయి నవ్వుతున్నావు మళ్ళా. అవునా? మీ ముఖాలు చూసే నవ్వు వస్తున్నాయి. అవునా? ఒకసారి వీక్ చూస్తా. మేము చేతులు గాజులు వేసుకొని కూర్చున్నాం, మేము వీక్తాం. అర్థమైందా? ఎక్కడికి పోతుంది బండ్లన్నీ? అరే అవుమాలా ఏందో ఆడ కూర్చొని నవ్వుతున్నా, మన పిచ్చోళ్ళే కనిపిస్తుంది. అరే ఆడ కూర్చొని ఎందుకు నవ్వుతున్నారా? నించొని నవ్వచ్చు కదరా. నవీనా చాలా. అరే ఇవన్నీ కామెడీ కాదు, అర్థమైందా? వీడియో డిలీట్ చేయండి అంతే. మాకు అదే అవసరం, మాకు ఇంకేం అవసరం లేదు. మీరు డిలీట్ చేయండి చాలు. ఏమంటారు? వీడియో డిలీట్ కాదు. నువ్వేం చేస్తున్నావు? చెయ్యా. నేనేం చేయాలి అది చేస్తా. చెప్పిందే చెప్తురు. నాకే బోర్ పాడిన పాటనే మళ్ళా వాడుతురు భయ్యా. అదే వచ్చి మాకు పాట సరే ఇప్పుడు ఏంటంటారు? అయితే ఏమంటారు? మా మీద మేము అడుగుతుంది మిమ్మల్ని. ఏం అరవట్లే. ఆడేమో మొగోళ్ళే ఏం చేస్తావు? ఇంట్లో ఆడపిల్ల కదా మాట్లాడుతుంది, మాట్లాడి అని చెప్పి నేను పోయి ఆడ కూర్చున్నా. నవ్వలేక వీడియో ఇస్తున్నాం మరి మంది చూసి నవ్వుతురు అని చెప్పి బయట చదువుతుంది. అందుకే అక్కడ పోయి నవ్వుతున్నా. ఏమన్నా అనుకో వీడియో డిలీట్. ఎందుకు డిలీట్ అయ్యావు? ఎవడు పోస్ట్ చేయమన్నాడు? ఎవరిని అడిగి పోస్ట్ చేసిన? కొట్టిందనుకో. చోటు డిలీట్ ఎపిసోడ్ డిలీట్ అయిపోయావా? మీరేమన్నా చేసుకోండి. నాకు అర్థం కాదు. ఆడోళ్ళకి ఏందంతా మీరు ఎట్లా మాట్లాడే మాట కూడా చూడు చూస్తున్నా కొడుతుంది ఏమని. అరే చేసి రాదురా, ఎందుకు ఇవన్నీ ఊకే బతలాడించుకుంటారు మీరు కూడా ఒకటే.
మీరు పొద్దున ఏమన్నా అయితే నా మీదకి వస్తుంది రా అన్నా ఉర్రకని చెప్పాను వస్తుందిరా అన్నా మా ఇంట్లో పద్ధతి నేర్పించారు ఇదే పద్ధతి ఏడిపోతుండు చోటు పోయి ఏడిపోతుంది సీసీ కెమెరా పెడదాం ఇవేనా పద్ధతి ఈ పని చేసిరు నేను ఆడికి పోయి తీసుకొని వచ్చిన పోయినానికి ఎంతసేపు పట్టింది పైసలు ఖర్చు అవుతాయి ఏమో చుట్టిగా రాలే కదరా పైసలు ఏమైనా వస్తున్నాయా మనకి ఏం వస్తలేవాడా ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి అంటే ఊకే కొట్టుడు అన్నాం మనం కొడితే ఇష్టం అవునా మన మంచిగా అడుగుతుంది వాడికైనా రేపు పొద్దున ప్రాబ్లం వాళ్ళిద్దరు రేపు పొద్దున వాళ్ళ ఫ్రెండ్షిప్ గలీజ్ అవుతుంది రా అన్ని కరెక్టే అన్న ఒక మాట చెప్తలే అన్ని వాళ్ళ నోట్లకైనా ఒక మాట వినాలని ఉంది నా మాట అరే ఈసారి చోటు మీరు కూడా ఏం చేస్తారంటే ఈసారి పాపం మీరు వెళ్ళేటప్పుడు వీళ్ళని కూడా ఫోన్ చేసి రండి అని చెప్పి తీసుకున్నాండి వాళ్ళ ప్రాబ్లమే అది ఇప్పుడు ఇగో నేను ఎవరితో కలవనికి పోయినాను రండి అని చెప్పి 15-16 మంది మొత్తం అందరూ కలిసి కలుద్దాం పోనీ మిమ్మల్ని ఆయన తీసుకోనండి ఆడిందాడు ఒప్పుకున్నావు కదా లేడీస్ ఆడు వీడు మంచిగా మాట్లాడు అర్థమైందా మళ్ళీ ఏంటి అనాలి చూస్తుంది నువ్వురా ఆడు వీడు మంచిగా మాట్లాడు నాకేం తెలుసు ఏం పెడతారు చెప్పిన వచ్చేటప్పుడు మరి నాకేంది పంచాయతీ అంతా నాకేం తెలుసు వాళ్ళు ఏడ పెడతారు వీడియోలు ఏం చేస్తారని చెప్పి చెప్పు వాళ్ళు చేయనంటారు నేనేం చేయాలి ఆర్డర్ పక్కన పెట్టి నువ్వు చెప్పు కాళ్ళు పట్టుకోవాలి ఏమన్నా ఇట్లా చిల్ల చిల్ల చేస్తుంటే రాకపోతుండే కలవకపోతుండే నిన్ను నాకు నీ ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దు అట్లాంటివి వద్దు నాకు ఏమొద్దు చిల్లర మా ఇంట్లో తెలిసిందంత ఏంది నా పరువు పోవడం మా డాడీ పరువు పోవడం చిల్లర నాకు నీ ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దు అయిపోయిందా అరే మీరు చేసి పనులు మీరు అవలగాళ్ళు కేసురేమో మళ్ళా నీకు ఫ్రెండ్షిప్ మనం మేమే పెట్టినట్టయితే ఫ్రెండ్షిప్ అంతా చెడగొడుతున్నా నేను ఇప్పుడు ప్రాంక్ అన్న చాలా రోజులు అయింది చూడండి ఎట్లా వేస్తారు చూడు ఆడ చూడు ఎట్లా వస్తారు పట్టుకో చేతి పట్టుకో భయ్యా చేతి పట్టుకోరా సారీ అది తీసింది ప్రాంక్ వీడియో ఎట్లా పడితే అట్లా చేస్తారా ప్రాంక్ చేతులు కట్టకురా చేతులు తీరా నువ్వు సారీ అయ్యా ఎన్నిసార్లు చెప్పాలన్నా సారీ అరే చెప్పురా సారీ ఆమె కన్విన్స్ అవ్వాలరా సారీ 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 గైస్ ఇక ఏమనుకోకండి ఏం తీసినా కానీ ఈ వీడియోలలో వీళ్ళు తీసినంత ప్రాంక్ అంట అంతేగాని అయినా కానీ మా ఇద్దరి మధ్యలో ఏం లేదు వేరే ఫోటోషూట్ గురించి మాట్లాడినాం అంతేగాని ఇంకేం లేదు వీళ్ళేదో తప్పుగా ఊహించుకొని దొరికిందేమో ఒక చోటు దొరికేసింది అన్నట్టు క్రియేట్ చేసి దొరికిన ఛాన్స్ అనుకుని